హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య బ్లాగ్స్. సో ఎన్నో రోజులైనాక నేను బ్లాగ్ చేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఆల్మోస్ట్ న్యూ ఇయర్ వచ్చేసింది. సో న్యూ ఇయర్లో ఏ బ్లాగ్ చేస్తున్నానో చెప్తున్నాను. సంక్రాంతి కూడా వచ్చేసింది. అందుకే నేను సంక్రాంతికి రివాన్స్కి ఎలా ఫోటోషూట్ చేస్తున్నానో ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా చిన్న ఉన్నాడు, ఆల్మోస్ట్ 1 మంత్ కంప్లీట్ అయితే 1 బర్త్డే వస్తుంది. ఇంకా చాలా ఉంది. ఏం చేయాలి ఏంటి, నథింగ్ ప్లాన్స్. జస్ట్ 1 మంతే ఉంది. బర్త్డే ఎలా ప్లాన్ చేయాలో కూడా అనుకుంటున్నాను. షాపింగ్ చాలా టైం పడుతుంది. అవన్నీ వీడియోస్ రానీకి కూడా టైం పడుతుంది. అండ్ పక్కా నేను మాత్రం ఈసారి నా షాపింగ్ వ్లాగ్ వేస్తాను. అండ్ నేను రివాంష్ బర్త్డేకి హాఫ్ సారీ తీసుకోవాలనుకుంటున్నాను. లైక్ మీరు కూడా సజెస్ట్ చేయండి విచ్ వన్ ఈజ్ గుడ్ ఫర్ మీ. సో బర్త్డేస్కి అందరూ హాఫ్ సారీస్ ట్రై చేస్తున్నారు. నేను కూడా అందుకే హాఫ్ సారీయే ట్రై చేద్దాం అనుకున్నాను. అండ్ ఈ 1 ఇయర్లో నేను హాఫ్ సారీ తీసుకోలేను ఈ మధ్యలో. అందుకే హాఫ్ సారీ తీసుకోవాలి. అండ్ సంక్రాంతికి కూడా హాఫ్ సారీయే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ సంక్రాంతి ఈజ్ అ ట్రెడిషనల్ ఫెస్టివల్ కాబట్టి రివాన్స్కి కూడా కుర్తానే తీసుకున్నాను. ఎన్ని కైట్స్ యాక్చువల్లీ రత్నదీప్లో తీసుకున్నాను. సో వాడు కూర్చునే స్టేజ్కి వచ్చిండు కాబట్టి బ్యాక్గ్రౌండ్ సెట్ చేసేసి వాడిని కింద కూర్చోబెట్టి చేస్తే బెటర్. అందుకే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేస్తాను. అండ్ ఇన్ కేస్ పిల్లలు పడుకున్న వాళ్ళైతే కింద ఏమైనా మ్యాట్ లాంటిది మంచి క్లాత్ అలా వేసి డెకరేట్ చేయొచ్చు. బట్ వీడు మాత్రం సెట్టింగ్ స్టేజ్కి వచ్చింది కాబట్టి బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తే బెటర్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్కి ఇలా ప్లెయిన్ వాల్ అయితే బెటర్ ఉంటుంది అనుకున్నాను. కింద వాడిని నీట్గా కూర్చోబెట్టుకోవచ్చు. అండ్ వాడు కూర్చొనే ఉంటారు కాబట్టి కింది లో హైట్ నుంచి చేస్తే బెటర్ అనమాట. ఇక్కడ నుంచి చేస్తే సరిపోతుంది. లెట్స్ డూ ఇట్. టేప్ తీసుకొని మంచి స్టిక్ చేసేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ నేనైతే ఇది నార్మల్ టేపే యూజ్ చేస్తున్నాను. మీద డబుల్ టేప్ ఉంటే డబుల్ టేప్ అయినా యూజ్ చేసుకోండి. అన్నిలా కైట్స్ కలర్ఫుల్గా ఉన్నాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకొని స్టిక్ చేసుకోవాలి. వాళ్ళకి స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇంత హైట్ నుంచి తీసుకుంటున్నాను, ఇంత అయితే సరిపోతుంది. లైక్ దిస్. అన్నీ సేమ్ కలర్స్ అని కాకుండా డిఫరెంట్గా ఉంటేనే బాగుంటుంది. చిన్నపిల్లలు ఉంటేనే మనకి ఇలాంటి ఐడియాస్ వస్తాయి. ఇన్ని ఫోటోషూట్స్ ఇవన్నీ నేను ఎప్పుడు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేను. ఎస్, నాకు ఫొటోస్ దిగడం అంటే చాలా ఇష్టము. బట్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ సెటప్స్ అవన్నీ చేసి ఫొటోస్ దిగడం తింపడం ఇవంతా ఫస్ట్ టైం నాకైతే. మళ్ళీ దీని సైడ్కి మళ్ళీ బ్లాకే పెడతాను. సేమ్ సేమ్ ఉంటుంది కదా. ఈ బ్లాక్ దాన్ని మిస్ అయిపోయింది. రివాన్ష్ని పడుకోబెట్టి నేను ఇది చేస్తున్నాను. లేకపోతే వాడిని అస్సలు చేయనియడు, ఫుల్ డిస్టర్బ్ చేస్తాడు. ఈ మధ్యలో అయితే వాటితో అసలు ఫొటోస్ షూట్స్ అవ్వట్లేదు నాకు. అందుకే ఆల్మోస్ట్ ఈ సెటప్స్ అవన్నీ చేయకుండా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళి ఫోటోషూట్స్ చేయడమే ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. బట్ ఇది సంక్రాంతి ఫెస్టివల్ కదా, కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి కాబట్టి మనమే సెటప్ చేస్తే బాగుంటుందని నేను ట్రై చేస్తున్నాను. దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. సో యాక్చువల్లీ నేను అన్ని కైట్స్ అలా అలా ఒక్కొక్కటి స్టిక్ చేసినాను. వాడిని కూర్చోబెడతాను కింద కాబట్టి ఇంత హైట్కే తీసుకున్నాను. ఇంకా అక్కడ కింద మీరు వైట్ అని కాకుండా ఇంకా డార్క్ కలర్స్ తీసుకుంటే బెటర్ ఏమో. నేను చూడకుండా వైట్ కలర్ తీసుకున్నాను. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో రివాన్స్తో ఫోటోషూట్. అండ్ మా కన్య పడుకొని లేచిండు. వానికి ఆ కుర్తా వేసాను కానీ పడుకుంటుంటే నిద్ర వచ్చి వాడు చాలా ఏడ్చిండు. సో నేను బటన్స్ కూడా పెట్టలేను. మొత్తం రెడీ అయినాక చూపిస్తాను. ఫస్ట్ అయితే హాయ్ చెప్పు అందరికీ. ఇక్కడ చూడు, కింద కైట్స్ చూసిండు. ఇంకా వాటిని పోయి చింపాలని రెడీగా ఉన్నాడు అనమాట. అట్లీస్ట్ హాయ్ చెప్పు. హాయ్. ఇంట్రెస్టింగ్గా చూస్తుండు. లెట్స్ సీ.
దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ రివాన్ష్. సో, ఆ కుర్తా ఏసాను. నేను ట్రెడిషనల్ లుక్ ఉండాలి కదా అని కుర్తా తీసుకున్నాననమాట. మంచిగా ఎంజాయ్ చేసిండు యాక్చువల్లీ. ఇంకా నేను సైడ్స్‌కి అలా డెకర్స్ ఏమైనా ట్రై చేయాల్సింది. కానీ నేనుండే ఏరియాలో నాకు అంత ఆప్షన్స్ దొరకవు. సో, నేను అంత లైట్‌గా డెకర్ చేసి పెట్టుకున్నాను. మీకు టైం లేని టైంలో ఇలాంటి డెకర్స్ చేసుకొని చిన్న ఫోటోషూట్ చేసుకోవచ్చు. అండ్ రివాన్ష్ మాత్రం ఫుల్ స్మైల్ ఇచ్చిండు. అండ్ ఫొటోస్ సూపర్ వచ్చాయి. చాలా ఎంజాయ్ చేసిండు వాడు. ఆ కైట్స్ చూసి కూడా ఎక్సైట్ అయిపోయిండు. అండ్ వాడికి ఫేవరెట్ సాంగ్ ఫోన్లో పెడితే డ్యాన్స్ చేసుకుంటూ కూర్చుండు వాడు. ఈ మధ్యలో డ్యాన్స్ కూడా చేస్తున్నారు. వీడు మాత్రం చాలా మంచి స్మైల్, ఫొటోస్కి మంచి మంచి పోజ్ ఇస్తాడు. అండ్ గాగల్స్ కూడా తీసుకున్నాను. కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి గాగల్స్ పైన, బట్ వీడియోస్లో తీసుకోలేను నేను. సో, మీరు ఇలా సింపుల్ అండ్ ఈజీ ఫోటోషూట్స్ కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్త కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. బాయ్.